వ్యక్తిత్వం లేని వారి మాట, మానవత్వం లేని వారి ప్రేమ మరియు స్థిరత్వం లేని వారి సలహాలను నమ్మితే జీవితంలో మిగిలేది విషాదమే. కానీ హిందూ సమ్మేళనం మంచి మానవత్వం, మంచి వ్యక్తిత్వం మరియు మంచి సలహాలకు ఒక వేదిక ద్వారం లాంటిది. హిందూ సమ్మేళనం ద్వారా మనము పర్యావరణ రక్షణ కొరకు పిలుపు ఇస్తున్నాము. అయితే మనందరము మనస వాచా కర్మ అనే సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా మారాలి. పర్యావరణ రక్షణ అనేది చిన్న పని కాదు, అది ఒక తపస్సు లాంటిది. ఎండిన నేలను పచ్చతనంగా మార్చాలి మరియు భూమాత వడిని అందంగా అలంకరించాలి. ఒక గమనించే విషయం ఏమిటంటే నిద్ర చాలా విచిత్రమైనది. అది వస్తే అన్ని మర్చిపోయేలా చేస్తుంది, రాకుంటే అన్ని గుర్తొచ్చేలా చేస్తుంది. కావున మనము భవిష్యత్తులో హాయిగా పడుకోవాలంటే మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి. మనందరం కలిసి ఈరోజు ఒక సంకల్పం చేద్దాం. పచ్చని ప్రపంచాన్ని నిర్మిద్దాం. మనం చెట్లు నాటితే జీవితం చిరునవ్వులు చిందిస్తుంది. ప్రతి ఒక్క చిన్న ప్రయత్నం భవిష్యత్తును రక్షిస్తుంది. భూమాత సేవే నిజమైన సేవ మరియు పచ్చతనమే జీవితానికి అందం అని నేను భావిస్తున్నాను.